హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్టర్ తెలుగు టీవీ. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఊహించండి, వేల సంవత్సరాల క్రితం మన భూమిపై ఒక అద్భుతమైన నగరం ఉండేది. దానిని మ్యాన్ మేడ్ అనాలా, లేక డివైన్ ఆర్కిటెక్చరల్ వండర్ అనాలా? ఆ నగరం మొత్తం పాలరాయితో, వెండి ద్వారాలతో, పగడపు స్తంభాలతో, రత్నాలతో మెరిసిపోయేది. బేసికల్లీ ఇట్స్ ఎ గోల్డెన్ సిటీ. ఆ నగరం భగవంతుడి నివాసం, ధర్మపాలనకు సింబల్గా ఉండేది. బట్ సడన్లీ ఆ నగరం సముద్రంలో మునిగిపోయింది. కేవలం ఒక స్టోరీగా మిగిలిపోయింది. అయితే ఈ స్టోరీ జస్ట్ ఒక ఫ్యాంటసీ స్టోరీ మాత్రమేనా, లేక దాని వెనుక ఒక అద్భుతమైన రియాలిటీ దాగి ఉందా? ఈ రోజు మనం ఆ రహస్య ద్వారాలను ఓపెన్ చేసి శ్రీకృష్ణుడి స్వర్ణ నగరమైన ద్వారకా గురించి నిజాలు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ద్వారకా నిర్మాణం మరియు వైభవం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన మామ కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడు మధురాపై కాన్స్టెంట్లీ అటాక్ చేస్తూ ఉండేవాడు. ప్రజల సేఫ్టీ కోసం కృష్ణుడు తన యాదవ వంశంతో మధురాను వదిలి కొత్త రాజధాని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. కృష్ణుడు సముద్రదేవుడిని ప్రార్థన చేయగా అతను 12 యోజనాలు అంటే దగ్గర 96 చదరపు కిలోమీటర్లు ల్యాండ్ ను నగర నిర్మాణం కోసం ఇచ్చాడు. దేవుళ్ళ ఆర్కిటెక్ట్ విశ్వకర్మ సహాయంతో కృష్ణుడు అద్భుతమైన ద్వారకా నగరాన్ని బిల్డ్ చేశాడు. అలా కట్టిన ఈ నగరం పాలరాయలతో, వెండి ద్వారాలతో, పగడపు స్తంభాలతో, రత్నాలతో ఒక గోల్డెన్ సిటీలా మెరిసేది. ఈ నగరం ఇండియా మరియు అరేబియా మధ్య ట్రేడింగ్ కి ఒక ఇంపార్టెంట్ సెంటర్ అయింది. అది ఒక రిచ్ మరియు వెల్ డెవలప్డ్ పోర్ట్ సిటీగా మారింది. కృష్ణుడి రూలింగ్ లో ద్వారకా ఒక సూపర్ పవర్ఫుల్ రాజ్యంగా వెలుగొండింది. బట్ ఈ వైభవం జస్ట్ టెంపరీ మాత్రమే. ద్వారకా అంతర్ధనం వెనుక కారణాలు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. దీని వెనుక చాలా రీజన్స్ చెబుతారు. మహాభారత యుద్ధం తర్వాత తన పిల్లలు చనిపోయినందుకు బాధలో గాంధారి కృష్ణుడి యుద్ధాన్ని ఆపగల సామర్థ్యం ఉండి కూడా ఆపలేడని భావించి యాదవ వంశం కూడా నాశనం అవుతుందని శపించింది. ఈ శాపం వల్ల ఈ యాదవుల మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఒకరినొకరు చంపుకున్నారని. ఇంకొక స్టోరీ ప్రకారం కృష్ణుడి కొడుకు శంభుడు ప్రెగ్నెంట్ లేడీ వేషంలో ఒక ఋషిని టీస్ చేయగా ఆ ఋషి యాదవుల డిస్ట్రక్షన్ కి కారణమయ్యే ఒక ముసలాం పుడుతుందని చెప్పించాడు. ఈ ముసలాం నిజంగానే యాదవుల అంతానికి దారితీసింది. కృష్ణుడు సజీవంగా ఉన్నంత కాలం ద్వారకా సేఫ్ గా ఉన్న అతని డెత్ తర్వాత యాదవుల మధ్య భయంకరమైన గొడవలు మొదలయ్యాయి. కృష్ణుడి మరణం తర్వాత సముద్రుడు తన ఇచ్చిన భూమిని తిరిగి తీసేసుకున్నాడని పురాణ గాథలు చెబుతున్నాయి. మహాభారతంలోని మౌసాల పర్వం ప్రకారం కృష్ణుడు భౌతికంగా నిష్క్రమించిన అదే రోజున ద్వారకా సముద్రంలో మునిగిపోయి కలియుగం స్టార్ట్ అయిందని అందరూ చెబుతారు. ఇవి జస్ట్ పురాణాలు అనుకుంటున్నారా? వెయిట్, దెర్ ఇస్ మోర్. పురావస్తు ఆధారాలు మరియు అధ్యయనాలు. ద్వారకా నగరంని కొందరు ఇండియన్ అట్లాంటిస్ అని కూడా చెబుతారు. దీని గురించి కేవలం పురాణాలు, ఇతిహాసాలు మాత్రమే కాదు, ఆర్కియాలజిస్ట్ చేసిన రీసెర్చ్ కూడా ఈ నగరం నిజంగానే ఉనికిలో ఉందని, సముద్రంలో మునిగిపోయిందని ప్రూఫ్స్ చూపిస్తున్నాయి. 2001లో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గుజరాత్ తీర ప్రాంతంలో ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ శిథిలాలు కనుగొన్నారని అనౌన్స్ చేసింది. ఈ ప్రదేశంలో పర్ఫెక్ట్ గా అమర్చిన హౌసెస్, ధన్యాగారం, బాత్రూమ్, ఫోర్ట్ మరియు డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. కనుగొనబడిన ఆర్టిఫాక్ట్స్ కార్బన్ డేటింగ్ ప్రకారం అవి 9500 ఇయర్స్ బ్యాక్ అని అంచనా వేశారు. ఏఎస్ఐ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు లీడర్షిప్ లో చాలా అన్వేషణలు జరిగాయి. ద్వారకా నగరం, దాని పోర్ట్, డిఫెన్స్ వాల్స్ మరియు అదర్ బిల్డింగ్స్ అవశేషాలు సముద్రం గర్భంలో దొరికాయి. రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సైతం సముద్రంలో మునిగిపోయిన ద్వారకాను విజిట్ చేశారు. ఈ ఈవెంట్ నేషనల్ లెవెల్లో పెద్ద డిస్కషన్ అయింది. ఇది కేవలం ఒక స్టోరీ కాదని, దీని వెనక ఒక బిగ్ హిస్టరీ ఉందని ప్రూవ్ చేస్తుంది. కన్క్లూజన్: ద్వారకా వైభవం, రహస్యం. సో ద్వారకా హిస్టరీ పురాణాలు మరియు ఆర్కియాలజికల్ రీసెర్చ్ మధ్య ఒక అమేజింగ్ బ్రిడ్జ్ ని బిల్డ్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక సిటీ కాదు, ఇట్స్ ఎ గ్లోరీ, ఎ మిస్టరీ, ఎ ప్రూఫ్. సముద్రం అడుగున దాగి ఉన్న ఈ నగరం మన పూర్వీకుల గొప్పతనాన్ని, వారి అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్స్ ను మరియు మన హిస్టరీని గుర్తు చేస్తుంది. ద్వారకా భక్తులు ఒక పవిత్రమైన ప్లేస్, హిస్టారియన్స్ కు ఒక స్టడీ సబ్జెక్ట్,
ఆర్కియాలజిస్ట్ కు ఒక ఛాలెంజ్. ఈ అన్సాల్వ్డ్ మిస్టరీ ద్వారకా ఫ్యూచర్ జనరేషన్స్ కు ఇంకా ఎన్నో విశేషాలను, రహస్యాలను రివీల్ చేయగలదని ఆశిద్దాం. హిస్టరీ గర్భంలో దాగి ఉన్న ఈ వండర్ ను, నిజం మరియు మైథాలజీ మధ్య ఉన్న ఈ బోర్డర్ ను మనం అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఒక మిస్టరీ మాత్రమే కాదు, అది ఫెయిత్, సైన్స్ అండ్ నేషనల్ ఐడెంటిటీని కూడా టచ్ చేస్తుంది. ద్వారకా అనేది కేవలం ఒక కథగా మిగిలిపోయిన నగరం కాదు, అది మన దేశ చరిత్రలో, నమ్మకంలో ఒక భాగం. ఆర్కియాలజీ కొత్త ప్రశ్నలు వేస్తున్నా పురాణాలు తమ వైభవాన్ని చెబుతూనే ఉన్నాయి. ద్వారకా అన్వేషణ నిజానికి మన గతాన్ని, మన గుర్తింపుని అర్థం చేసుకునే ఒక జర్నీ. బహుశా ఒక రోజు ద్వారకా తన అన్ని రహస్యాలని మన ముందు ఉంచుతుంది. అప్పటి వరకు ఈ మిస్టరీ మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.